పసుపు రంగులో ఉండే పండు అని స్థిరపడిపోయిన భావన ఇప్పుడు మారిపోతుంది. మార్కెట్లో పసుపు రంగులో ఉండే అరటిపళ్ల పక్కన లేత ఎరుపు రంగువి కనిపిస్తున్నాయి. ఆరోగ్య ప్రయోజనాల కోసం అరటిపండు తినాలంటారు. ఇది వినడానికి బాగానే ఉన్నా కొనడానికి కొంచెం కష్టంగా ఉంటుంది. వీటిపై ఏవో అనుమానాలు జనాన్ని వేధిస్తున్నాయి. ఇవి హైబ్రిడ్ పళ్లని, ఇవి తింటే ప్రమాదమని కొందరి భయం, మరికొందరి అనుమానం. చక్కెరకేళి, రసాలి వంటి వాటితో పాటు ఈ మధ్య అరటి పండులో రెడ్ బనానా ఎక్కువగా పాపులర్ అయింది. చూడ్డానికి ఎరుపు రంగులో ఉండే ఈ అరటిపండులో పోషకాలు కూడా చాలా ఎక్కువే. ఎరుపు రంగు అరటిపండును 21 రోజుల పాటు కంటిన్యూగా తీసుకుంటే శరీరంలో చాలా మార్పులు వస్తాయని వైద్యులు చెబుతున్నారు. రక్తహీనత ఉన్నవారు రోజు 1 లేదా 2 పండ్లు తింటే అది రక్త పరిమాణాన్ని పెంచడంలో మరియు కొత్త రక్తాన్ని ఉత్పత్తి చేయడంలో బాగా సహాయపడుతుంది. గుండెల్లో మంట ఉన్నవారు అరటి పండ్లను దాదాపు 1 నెల పాటు నిరంతరం తింటే ఆ సమస్య నుండి బయటపడవచ్చంటున్నారు. ఈ సందేహాన్ని పోషకాహార నిపుణుల్ని నివృత్తి చేయమని అడిగితే 2 రకాలు పోషకాల గనులే అని చెబుతున్నారు. అయితే ఎరుపు రంగు అరటిపండ్లో పోషకాలు కాస్త ఎక్కువగా ఉంటాయని సెలవిస్తున్నారు. అయితే ఈ రెడ్ బనానాలు హైబ్రిడ్ బాపితని కొందరి అపోహ. అయితే ఆహార నిపుణులు మాత్రం కొత్త రంగును చూసి హైబ్రిడ్ అనుకోవద్దని చెబుతున్నారు. ఎరుపు రంగులో ఉండే ఈ పండు వంధ్యత్వ సమస్యల నుంచి గుండె సమస్యల వరకు ప్రతిదానికి పరిష్కారాలను అందిస్తుంది. ఈ పండులో మెదడు పనితీరు, గుండె పనితీరు, కాలేయ పనితీరు, ఎముకల బలం మరియు ప్రేగు కదలికలతో సహా అన్ని శారీరక విధులకు అవసరమైన పోషకాలు ఉంటాయి. ఇందులోని పొటాషియం మూత్రపిండాల్లో రాళ్లను నివారించడంలో ఎంతో సహాయపడుతుంది. ఇది రక్త పరిమాణం మరియు హిమోగ్లోబిన్ను పెంచడానికి అవసరమైన అయాన్లు మరియు యాంటీ ఆక్సిడెంట్లను కలిగి ఉంటుంది. ఈ రెడ్ బనానాలో విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయి. తీయదనం కలిగించే గ్లైసెమిక్ ఇండెక్స్ మాత్రం తక్కువగా ఉంటుంది. అందుకే డయాబెటీస్ రోగులకు, ఊబకాయులకు ఎరుపు రంగు అరటిపండ్లు ఎంచుకోవచ్చని వైద్యులు చెబుతున్నారు. ఈ పండు బయటి చర్మం ఎరుపు రంగులో ఉంటుంది. ఇది సాధారణ పసుపు అరటిపండ్ల వలె రుచికరమైనది, చాలా పోషకమైంది. రెడ్ బనానాలో సాధారణ అరటిపండ్ల కంటే ఎక్కువ విటమిన్ సి మరియు పొటాషియం ఉంటాయి. అలాగే ఇది తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్ కలిగి ఉంటుంది. అంటే ఇది రక్తంలో చక్కెర స్థాయిలను నెమ్మదిగా పెంచుతుంది. కాబట్టి మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఇది మంచి ఎంపిక. విటమిన్ B6, మెగ్నీషియం, బీటా కెరోటినాయిడ్లు కూడా ఇందులో అధికంగానే ఉంటాయట. రెడ్ బనానా తింటే కలిగే దుష్ప్రభావాలు ఏమీ లేవు. అయితే మీరేదైనా ఆరోగ్య సమస్యతో బాధపడుతుంటే ఏదైనా కొత్త ఆహారాన్ని మీ ఆహారంలో చేర్చుకునే ముందు వైద్యుణ్ణి సంప్రదించడం మంచిది.